మెరుపు కలలు మెరుపు కలలు. లేదు డాక్టర్, నా గురించి వదిలేయండి. మా డాడీకి ఎలా ఉంది డాక్టర్? కండిషన్ చాలా క్రిటికల్గా ఉందమ్మా. బ్లడ్ చాలా పోయింది, వెంటనే బ్లడ్ ఎక్కించాలి. వెరీ సీరియస్ సిచ్యువేషన్ అనే చెప్పాలి. ఇంతకు ముందు మీ నాన్నగారికి ఏమన్నా స్ట్రోక్ వచ్చిందా? అలాంటిదేం లేదు డాక్టర్. డాడీ ఎప్పుడు ఫిట్ గానే ఉంటారు. ఏమైంది డాక్టర్? తన హార్ట్ బీటు అబ్నార్మల్గా అనిపిస్తుంది. చూస్తుంటే అతనికి స్ట్రోక్ రావడం ఫస్ట్ టైం లాగా అనిపించడం లేదు. అందుకే టెస్టులు చేస్తున్నాం. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కానీ అతని కండిషన్ ఏంటి అని చెప్పలేం. ఏంటి డాక్టర్ మీరేమంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. ఎప్పుడు హెల్తీగా ఉండే డాడీ హార్ట్ బీట్ అబ్నార్మల్గా ఉండడం ఏంటి? ముందుగానే కంగారు పడడం ఎందుకమ్మా? జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను. ముందైతే టెస్టులు చేయాలి. ఈలోగా మీరు తనకి బ్లడ్ అందే ఏర్పాట్లు చూడండి. అసలే తంది రేర్ బ్లడ్ గ్రూప్. అవును, డాడీది బాంబే బ్లడ్ గ్రూప్. డాక్టర్, హాస్పిటల్లో బ్లడ్ గ్రూప్ స్టాక్ లేదా? లేదమ్మా, మేము కూడా తెలిసిన బ్లడ్ బ్యాంక్లో ట్రై చేస్తున్నాం. మీరు ట్రై చేయండి. సరే డాక్టర్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బ్లడ్ ఎక్కించాలి, లేదంటే ప్రాణానికే ప్రమాదం. డాడీ, మీ మమ్మీ ఫోన్ చేస్తుంది. హలో మమ్మీ. ఏయ్, ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ చేస్తే ఆన్సర్ చేయవేంటి? అయినా మాకు నీతులు చెప్తారుగా, నైట్ లైఫ్కి అలవాటు పడద్దు, నైట్ టైం బయటికి వెళ్ళొద్దు అని. ఇప్పుడు మీ బుద్ధి ఏమైంది? మీరు అసలు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు? అయినా బయటికి వెళ్లే ముందు నాతో ఒక మాట చెప్పి వెళ్ళాలిగా. మమ్మీ, ఏమైంది? డాడీ, డాడీ. ఏమైందో చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఎక్కడున్నావు నువ్వు? హాస్పిటల్లో ఉన్నా మమ్మీ. యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? అవును మమ్మీ, ఇంతకు ముందే జరిగింది. డాడీకి సీరియస్గా ఉంది. సరే సరే, మేము బయలుదేరి వస్తున్నాం. డాడీకి యాక్సిడెంట్ అయిందంట. వాట్? మామ్, డాడ్. పద పద. అవునా? నిజమా? ఎలా జరిగింది? థ్యాంక్ యూ సో మచ్. మేడం, త్వరగా బ్లడ్ అరేంజ్ చేసుకోండి. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. బ్లడ్ బ్యాంక్స్ కి కాల్ చేసి ట్రై చేస్తూ ఉండు. నేను కూడా ట్రై చేస్తా. హలో, చెప్పండి సార్, మీ బ్లడ్ బ్యాంక్ లో బాంబే బ్లడ్ గ్రూప్ ఉందా? కొంచెం ఎమర్జెన్సీ సార్, 2 యూనిట్స్ కావాలి. సారీ అమ్మా, ఆ గ్రూప్ లేదు. సార్, రే, అర్జెంటుగా నీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరినీ కనుక్కోరా. బాంబే బ్లడ్ గ్రూప్ కావాలరా. అలాగేరా.
డోనర్ ఎవరైనా దొరికారా? ఒకళ్ళు ఉన్నారు. ఆయన ఇండియాలో లేరు, యుఎస్లో ఉన్నారు. నాకు ఒకళ్ళు దొరికారు, కానీ వాళ్ళ ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉన్నారంట. నాకు భయం వేస్తుంది. నాకేం అర్థం కావడం లేదు. డాడ్, డాడ్, డాడ్. Yes! Yahoo! Yes! ఏమైంది రాహుల్, ఎందుకంత ఆనందంగా ఉన్నావు? డాడ్, ఆ భరద్వాజ్కి గుండెపోటు వచ్చి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడంట. పరిస్థితి క్రిటికల్గా ఉందంట. రే, నిన్ను చెంపదెబ్బ కొట్టిన పాపం ఊరికే పోతుందా? మనలాంటి వాళ్ళతో పెట్టుకుంటే వదిలిపెడతామా? అందుకేగా బిజినెస్ ఫ్రాడ్ చేశాడని రోడ్డుకిడ్చాం. అది తట్టుకోలేని గుండె హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటోంది. పోన్లే, నువ్వు హ్యాపీ కదా, ఇక వదిలే. లేదు డాడ్, నా పగ చల్లారలేదు. ఇంకా ఇది నేను చెయ్యాలి. రే, గుండె జబ్బుతో హాస్పిటల్లో చేరాడంటే చచ్చిన పాముతో సమానం రా. ఇంకేం చేస్తావు? వాడు చచ్చిన పాము కాదు డాడ్, ఎంత కొట్టినా చావని పాము. అవకాశం దొరకగానే లేచి గెలుపు కోసం పరిగెడుతుంటాడు. నన్ను బిజినెస్లో ఎదగకుండా అడ్డుకున్న ఆ భరద్వాజ్ని అంత ఈజీగా వదిలిపెట్టను. ఎవరిదిరా ఫోను? ఇప్పుడు ఏదైనా చేస్తే నీ కెరీర్కి ఏమవుతుంది? నేను చూసుకుంటాను డాడ్, ముందు మీడియాకి చెప్పాలి. ఓకే, అసలు ఆట ఇప్పుడు మొదలు డాడ్. కానీ డాడ్, సంయుక్త, మమ్మీ. ఏంటి ఏంటి ఇది? అసలు టైం కాని టైంలో మీరు బయటకు ఎందుకు వెళ్ళారు? డాడీకి ఇప్పుడు ఎలా ఉంది? డాడీ ఐసీయూలో ఉన్నారు.